ఎటువంటి పరిస్థితి నుండైనా బయటపడగల నిర్ణయాలు తీసుకోగలిగే జ్ఞానం, ఎట్టి పరిస్థితుల్లోనూ చంచలత్వం లేకుండా ఐశ్వర్యంలోనూ దారిద్ర్యంలోనూ ఒకేలా ఉండగలిగే జ్ఞానం. లక్ష్మి అంటే ఆభరణాలు, భవంతులు, వాహనాలు కాదేమో. లక్ష్మి అంటే ఆనందం, ధైర్యం, సుఖం, శాంతి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంది. అడవిలో ఉన్నా సరే సంతోషంగా జీవనాన్ని సాగించడమే లక్ష్మి అంటే. భారతి అంటే అమ్మతత్వానికి ప్రతిరూపం. మనలోని జీవశక్తి, ఆలోచన శక్తి మరియు మనలో ఉన్న జీవాన్ని ఉత్తేజింపజేయగల షట్చక్రాలలోని కుండలిని శక్తిని ప్రేరేపించి ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లగలిగే మహాశక్తి. ఏమిటి ఈ ఘోరం? అందరికీ జ్ఞానాన్ని అందించే నాకు ఈ దుస్థితి తగున? నన్ను ఈ చెర నుండి కాపాడు. సకల లోకాలకు సౌభాగ్యాన్ని అందించే నాకు ఏలా ఈ అవమానం? హే విష్ణుదేవ, నన్ను విడిపించు. ముల్లోకాలకు అధిపతి అయిన శివునికి అర్థాంగినై ఈ జగత్తుకు సుఖ సంతోషాలను కలుగు చేయు నాకు ఇటువంటి దుర్బల స్థితి భావ్యమా? మహా ప్రాణేశ్వర, నాకు విముక్తిని కలిగించు. మీలో ఎంతో అతీతమైన శక్తి ఉంది. మీ ముగ్గురు కలిసి ఈ శక్తులను ఏకం చేసి ఓ మహాశక్తి అవతరిస్తుంది. ఆ మహాశక్తి ఆది పరాశక్తిగా మారి మహిషాసురుని వధిస్తుంది. ఎవరో వస్తారని ఎదురు చూడడం సరికాదు. చెడును అంతమొందించుటకు మీరు ఏకమైనచో విజయం నలభ్యం.